హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఇక్కడ మనకి డెఫినెట్ ఇంటిగ్రేషన్లో నుంచి ఏరియాస్ కాన్సెప్ట్లో మనకు ఒక సమ్ ఇచ్చి ఏరియా ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎప్పుడైనా సరే ఏరియా నుంచి ఏదైనా మనకు సమ్స్ ఇచ్చినప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే డయాగ్రామ్ రాయడం రావాలి. సో గ్రాఫ్ గీయడం వస్తే ఆటోమేటిక్ మనకి సమ్ అనేది ఈజీగా చేయగలం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి గ్రాఫ్ ఎలా గీయాలో చూద్దామండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు వై, దాన్ని మనం వై ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అనుకోండి. ఇది ఒక పెరాబోలా ఈక్వేషన్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 కాబట్టి అప్పర్ పెరాబోలా అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ తీసుకోండి. ఇది ఎక్స్ యాక్సిస్, అలాగే ఇది వై యాక్సిస్. ఇప్పుడు మనకి y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అప్పర్ పెరాబోలా అంటే ఇలా ఉంటుంది గ్రాఫ్. y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ చూడండి y ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 2. y ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 2 అనేది మనకు ఒక లైన్ ఈక్వేషన్. సో ఈ లైన్ ఈక్వేషన్ అనేది ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో తెలియాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ ప్లస్ లో 0 తీసుకోండి. ఎక్స్ ప్లస్ లో 0 తీసుకుంటే y ఈక్వల్స్ టు 2 అవుతుంది. అంటే 0 దగ్గర y వాల్యూ 2 అంటే ఇక్కడ పాయింట్ అండి. సో 0,2 ఇది పాయింట్. నెక్స్ట్ ఒకవేళ మనం y ప్లస్ లో 0 తీసుకుంటే x ఈక్వల్స్ టు -2 అవుతుంది. అంటే x యాక్సిస్ మీద -2 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. అంటే -2,0. ఈ 2 పాయింట్స్ ని ఇంటర్సెక్ట్ చేస్తూ ఒక లైన్ గీయండి. అదే y ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 2. y ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 2 అనేది లైన్ ఈక్వేషన్. నెక్స్ట్ ఏమన్నాడు, ఎక్స్ యాక్సిస్. అంటే ఈ 3 ఇంటర్సెక్ట్ అయిన ఏదైతే క్లోజ్డ్ రీజియన్ ఉంటుందో దాని ఏరియా ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది లైన్, ఇది పెరాబోలా, ఇది ఎక్స్ యాక్సిస్. ఈ 3 ఇంటర్సెక్ట్ అయిన పార్ట్ ఇది. దీని యొక్క ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఉన్న ఇంటర్సెక్టింగ్ పాయింట్ అనేది తెలియాలి. ఇంటర్సెక్టింగ్ పాయింట్ తెలియడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లైన్ ఈక్వేషన్, ఇక్కడ ఇచ్చిన పెరాబోలా ఈక్వేషన్ మనం యూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు వై ప్లస్ ఏముందండి ఎక్స్ ప్లస్ 2. ఇప్పుడు ఈ ఎక్స్ ప్లస్ 2 లెఫ్ట్ సైడ్ పంపిస్తే ఎక్స్ స్క్వేర్ -x - 2 ఈక్వల్స్ టు 0. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి x - 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 వస్తుంది ఈక్వల్స్ టు 0. అంటే x ఈక్వల్స్ టు 2, అలాగే x ఈక్వల్స్ టు -1. ఇప్పుడు ఈ 2 వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే y ఈక్వల్స్ టు 2 స్క్వేర్ అంటే 4 -1 హోల్ స్క్వేర్ అంటే 1 అవుతుంది. సో ఇక్కడ పాయింట్స్ ఏమవుతాయంటే 2,4, అలాగే మీద పాయింట్ బి -1,1. సో ఇక్కడ మనకి నెగిటివ్ సైడ్ ఉంది, ఎక్స్ యాక్సిస్ నెగిటివ్ సైడ్ ఉంది కాబట్టి ఈ పాయింట్ ఏమవుతుందంటే -1,1 అవుతుంది. ఈ పాయింట్ పాజిటివ్ సైడ్ ఉంది కాబట్టి ఇది 2,4 అవుతుంది. సో ఏ 2,4, ఇది బి 2,4. అయితే ఇప్పుడు మీరు కరెక్ట్గా ఈ గ్రాఫ్ని అబ్జర్వ్ చేయండి. మనకు కావాల్సింది ఈ ఏరియా కావాలి. ఈ ఏరియా కావాల్సినప్పుడు ఈ పాయింట్తో మనకు సంబంధం లేదు, అవసరం లేదు. కానీ ఈ పాయింట్ అనేది కన్సిడర్ చేయాలి. -1,1 అనేది కన్సిడర్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే దీన్ని ఒక 2 పార్ట్స్గా స్ప్లిట్ చేస్తున్నాను. ఎక్స్ యాక్సిస్తో 2 పార్ట్స్గా స్ప్లిట్ చేసి ఇక్కడ వాల్యూ ఏమవుతుందండి -1 అవుతుంది. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి. -2 నుంచి -1 ఇంటర్వల్ వరకు ఎక్స్ యాక్సిస్తో ఈ లైన్ అనేది మీట్ అవుతుంది, అంటే ఇంటర్సెక్ట్ అవుతుంది. -1 నుంచి 0 వరకు పెరాబోలా అనేది ఇంటర్సెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ 2 డిఫరెంట్ కర్వ్స్ ఉన్నాయి, ఏరియాస్ ఉన్నాయి. అంటే అంటే -2 నుంచి -1 వరకు లైన్ ఈక్వేషన్ యూజ్ చేసుకోవాలి. -1 నుంచి 0 వరకు పెరాబోలాని మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రిక్వైర్డ్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. కావాల్సిన ఏరియా ఎలా అంటే ఇక్కడ లిమిట్స్ ఏంటి, -2 నుంచి -1. ఫస్ట్ -2 నుంచి -1 తీసుకుంటారు. -2 నుంచి -1 వరకు ఏమి యూజ్ చేస్తున్నారంటే మనకి ఏమి ఇంటర్సెక్ట్ అవుతుంది ఎక్స్ యాక్సిస్తో లైన్ ఈక్వేషన్. అంటే లైన్ ఈక్వేషన్ యూజ్ చేయాలి. y ప్లస్ ఏముందండి ఎక్స్ ప్లస్ 2 ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 తీసుకుంటారు. ఎక్స్ ప్లస్ 2 ఇంటూ డిఎక్స్. ఈ రెండింటిని కంబైన్ చేయాలంటే ప్లస్ సింబల్ యూజ్ చేయాలి. ప్లస్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ ఇంటర్వల్ ఏంటి, -1 నుంచి 0 వరకు, -1 to 0. ఇక్కడ ఏంటండి ఇంటర్సెక్ట్ అవుతుంది ఎక్స్ యాక్సిస్తో మనకి పెరాబోలా. పెరాబోలా అంటే ఏంటి, y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. అంటే y ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ చేయండి, ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇప్పుడు చూడండి ఎక్స్కి ఇంటిగ్రేషన్ x²/2, 2కి ఇంటిగ్రేషన్ 2x. దీనికి లిమిట్స్ అప్లై చేయాలి -2 to -1. అలాగే x² ఇంటిగ్రేషన్ x³ లిమిట్స్ -1 to 0. మనం ఎప్పుడు అప్పర్ లిమిట్ తీసుకున్న తర్వాత లోవర్ లిమిట్ తీసుకోవాలి. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. -1 సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 -2 సబ్స్టిట్యూట్ చేస్తే 4/2 -4. నెక్స్ట్ అండి 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0, -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1/3. ఇప్పుడు చూడండి 1/2 -2 అంటే -3/2, 4/2 అంటే 2 -4 -2 -2 0 + 1/3. వీటిని సింప్లిఫై చేస్తే ఫైనల్గా మనకి 5/6 అనేది ఆన్సర్ వస్తుంది. ఇలా మనం డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఏరియా సమ్స్ ఇచ్చినప్పుడు సాల్వ్ చేయవచ్చు.